విశ్వాసంతో కూడిన ముందడుగు. ప్రవీణ్ కుమార్, పద్మశ్రీ 2026. 15 మీటర్ల దూరంలో 2 పోల్స్ పై నిలిచి ఉన్న 4 మీటర్ల క్రాస్ బార్. ఏళ్ల తరబడి చేసిన కఠోర శ్రమకు కేవలం 1 నిమిషం, ఒకే ఒక్క అవకాశం. అంతేకాదు, యావత్ ప్రపంచం వీక్షిస్తుండగా అంత సులభం కాదు. ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ్ నగర్లో 2003లో జన్మించారు. తన స్కూల్ రోజుల్లో తన దారిలో అడ్డుపడే ప్రతి సవాలును అధిగమించాలని ప్రవీణ్ వాలీబాల్ నుండి హై జంప్కు మారాడు. అతని హై జంప్ ప్రయత్నాన్ని అనుమతించడానికి టీచర్ సంకోచించారు. ప్రవీణ్ గాయపడతాడని ఆయన భయపడ్డారు. ప్రవీణ్ 8 రోజుల పాటు ఆయన్ని బతిమాలాడు. దాంతో ఉదయం 8 గంటలకే 10 గంటల కార్యక్రమం కోసం ప్రవీణ్ పేరు రిజిస్టర్లో నమోదైంది. నా కాలి పరిస్థితిని బట్టి నేను 2-3 అడుగులు వేయడమే కష్టమని అందరూ భావించారు. ప్రవీణ్ గోల్డ్ గెలుచుకునేంత ఎత్తుకు దూకాడు, అది కూడా సాధారణ అథ్లీట్ల కేటగిరీలో. ఒకసారి మార్కెట్లో మాకు ఋషి తారసపడి ప్రవీణ్ పాదాలు రాగితో ఉన్నాయని అన్నారు. ఆయన భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తాడని చెప్పారు. అతనికి నేను జన్మనిచ్చాను, కానీ దేశానికి బిడ్డవాడు. దేశానికి కీర్తిని తీసుకురావడానికే జన్మించాడు. ప్రవీణ్ ప్రతిభ తన కోచ్ డాక్టర్ సత్యపాల్ సింగ్ గైడెన్స్ లో సరైన దిశను, వేగాన్ని అందుకుంది. హై జంప్ లో రాణించాలంటే మంచి ఎత్తు, కాళ్ల బలం కావాలి. ప్రవీణ్ కు ఆ రెండూ లేవు. అతను నన్ను మొదటిసారి కలిసినప్పుడు ఎలాంటి టెక్నిక్ లేకుండానే 1.80 మీటర్లు దాటాడు. అతను రికార్డును బద్దలు కొట్టి కొత్త రికార్డులను సృష్టిస్తాడని నాకు తెలుసు. ఇప్పుడు లక్ష్యం ఇండియా కోసం గోల్డ్ గెలవడం. అయితే ప్రవీణ్ కు 2019 సవాళ్లతో కూడిన ఏడాదిగా నిలిచింది. గాయాలు అతన్ని నిరంతరం వేధిస్తుండగా కేటగిరీలో వచ్చిన ఆకస్మిక మార్పు అతన్ని సందిగ్ధంలో పడేసింది. ప్రవీణ్ పట్టు వదలక 1 ఏడాది పాటు కష్టపడ్డాడు. నా మనసులో కేవలం ఒక్కటే ఉంది. స్వర్ణ పతకం గెలుచుకున్న దేశపు జాతీయ గీతాన్ని మాత్రమే వారు వాయిస్తారు. ప్రవీణ్ అద్భుతంగా రాణించి 4 ఈవెంట్స్ లో విజయం సాధించాడు. ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో సరికొత్త రికార్డు సృష్టించి బంగారు పతకాన్ని గెలిచాడు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చే వారికి చెప్తాను, పట్టుదల, కఠోర శ్రమ ఉంటే ఏదైనా సాధ్యమేనని. నేను మెడల్స్ కోసం ఆడను, భారతదేశం తరపున ఆడమంటే నాకు ఇష్టం కాబట్టి ఆడతాను. ప్రవీణ్ కుమార్, పద్మశ్రీ 2026. శతకోటి వందనాలు.